ఖమ్మం అశ్వరావుపేట నేషనల్ హైవే డేంజర్ గా మారుతోంది. ఈ హైవేపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. ప్రతిరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఈ హైవే నెత్తురోడుతోంది. విపరీతమైన వాహనాల రద్దీ, అధిక వేగం, మధ్యలో డ్రైవింగ్ చేయడంతో ఈ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగులుతోంది. ప్రాణాలను హరిస్తున్న ఈ మృత్యు హైవేపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఖమ్మం అశ్వారావుపేట నేషనల్ హైవే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఖమ్మం జిల్లాలో సుమారు 130 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల మీదుగా ఈ హైవే వెళుతూ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల మీదుగా ఈ హైవే వెళుతుంది. 5 రాష్ట్రాలతో ఈ హైవేకి కనెక్టివిటీ ఉంది. దీంతో ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ హైవేపై నిత్యం విపరీతమైన వాహనాల రద్దీ పెరుగుతోంది. 2 లేన్ల హైవే కావడంతో పెరుగుతున్న వాహనాలకు ఈ హైవే ఏమాత్రం సరిపోవటం లేదు. 4 లైన్లుగా విస్తరించాలని అనేక సార్లు ప్రతిపాదనలు చేసినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఖమ్మం అశ్వారావుపేట నేషనల్ హైవేపై కొన్ని చోట్ల గుంతలు, మరికొన్ని చోట్ల రాళ్లు, కంకర బయటపడటంతో రోడ్డు ఎగుడు దిగుడుగా మారింది. దీనివల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం అప్పుడప్పుడు ప్యాచ్ వర్క్ చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రతిరోజు జిల్లాలో హైవేపై ఎక్కడో చోట జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 3 నెలల కాలంలో 120కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 90 మంది చనిపోయారు. వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. గడిచినటువంటి 2-3 నెలల కాలంలోనే మన పెన్పాక్ బ్రిడ్జి దగ్గర నుండి వేరే శాంతినగర్ వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఒక పల్లి ఇటు ఖమ్మం వరకు కూడా ప్రమాదాలు నిత్యకృత్యం జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్ననే కొంజల్ బ్రిడ్జి దగ్గర కూడా పెద్ద ప్రమాదం జరిగి 3 చనిపోవడం జరిగింది. ఇరుకైన ఈ హైవేపై ఏదో ఒక చోట నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు వాహనాల మధ్య మృతులు, క్షతగాత్రులు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జైపోతున్నారు. వీరిని బయటకు తీయటం చాలా కష్టంగా మారుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో ఈ రూట్లో వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. మితిమీరిన వేగంతో పాటు కేవలం 2 లైన్ల హైవేగా ఉండటమే ప్రమాదాలకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, నష్ట నివారణపై పోలీస్, రవాణా శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. మార్జిన్లో పెద్ద పెద్ద గోతులు 2 అడుగుల నుంచి 3 అడుగుల గోతులు ఉన్నాయి. వెహికల్స్ 2-3 వెహికల్స్ క్రాస్ అయ్యేటప్పుడు రోడ్డు మీద వెహికల్ ఆగినప్పుడు కానీ తప్పుకోవడానికి కానీ ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట వాహనాలను తనిఖీ చేయటం లేదు. ఇక మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని గుర్తించడానికి కొన్ని స్టేషన్లో బ్రీత్ ఎనలైజర్లు కూడా లేవు. సామర్థ్యానికి మించి ఓవర్లోడ్, అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించడానికి రవాణా శాఖ అధికారులు కనీసం తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవని తెలుస్తోంది. కేవలం రోడ్డు భద్రతా వారోత్సవాల సమయంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఇతర సమయాల్లో తనిఖీలు శూన్యమని విమర్శలొస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో సరైన సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.